నమస్కారం మిత్రులారా, మీరు వింటున్నారు సింపుల్ బుక్ సమరీస్ మహీ పాడ్కాస్ట్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే పుస్తకం ఇకిగై. ఈ పుస్తకాన్ని రాసింది హెక్టర్ గార్సియా మరియు ఫ్రాన్సిస్ మిరెల్స్. వాళ్ళు జపాన్లో చాలా సంవత్సరాలు జీవించి ప్రత్యేకంగా ఒకినావా అనే ప్రాంతంలో ఎందుకు అంతమంది 100 సంవత్సరాలకు పైగా హ్యాపీగా జీవిస్తున్నారో తెలుసుకోవాలని ప్రయత్నించారు. వాళ్ళు గమనించిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ ప్రజలు డైట్ గురించి కాదు, జిమ్ గురించి కాదు, వాళ్ళు మాట్లాడేది ఒక్కటే, ఇకిగాయ్. మన జీవితం ఒక ప్రశ్నతో మొదలవుతుంది, కానీ చాలా మందికి ఆ ప్రశ్నకి సమాధానం దొరకదు. నేను ఎందుకు బ్రతుకుతున్నాను? ప్రతిరోజు ఇదే అలసట ఎందుకు? నాకు నిజంగా కావాల్సింది ఏంటి? ఈ ప్రశ్నలకు ఒక చిన్న కానీ లోతైన సమాధానం ఉంది. ఆ మాటే ఇకిగాయ్. ఇకిగాయ్ అంటే పెద్ద లక్ష్యం కాదు, పెద్ద విజయం కాదు, ప్రతిరోజు నిన్ను నిద్ర నుంచి లేపే చిన్న కారణం. జపాన్లో ఒకినావా అనే ఒక చిన్న దీవి ఉంది. అక్కడ మనం ఊహించలేనంత నెమ్మదిగా జీవితం నడుస్తుంది. అక్కడి వాళ్ళు పరుగులు తీయరు, సమయాన్ని వెంబడించరు. అక్కడ 100 ఏళ్లు దాటినా వాళ్ళు ఉదయం లేచినప్పుడు ఇంకో రోజు బతికాను అని బాధపడరు. ఈ రోజు నేను ఇది చేయాలి అనే ఆనందంతో లేస్తారు. వాళ్ళను అడిగితే మీ ఆరోగ్య రహస్యం ఏంటి అని వాళ్ళు చెప్తారు, డైట్ కాదు, ఎక్సర్సైజు కాదు, ఇకిగాయ్. మన దగ్గర జీవితం ఎలా ఉంటుంది? పిల్లగా ఉన్నప్పుడు పోటీ, యువకుడిగా ఉన్నప్పుడు పోటీ, పెద్దయ్యాక కూడా పోటీ. ఎప్పుడు ఎవరో ఒకరితో పోల్చుకోవడం, ఎప్పుడు ఇంకొంచెం కావాలనే తాపత్రయం. దాంతో మనం జీవించం, కేవలం సర్వైవ్ అవుతాం. ఇకిగై మాత్రం జీవించడం నేర్పుతుంది. ఇకిగై చెప్తుంది, నీ పని నీకు అర్థమైతే అది భారంగా ఉండదు. ఒకినావాలో ఒక 95 ఏళ్ల అమ్మమ్మ ఉంది. ఆమె ప్రతిరోజు చిన్న బుట్టలు నేస్తుంది. ఆమె వాటిని అమ్మదు, ఎవరూ అడగరు కూడా. కానీ ఆమె ఆ పని ఆపదు. ఎందుకంటే ఆ పని చేస్తే ఆమెకు నేను ఇంకా ఉపయోగపడుతున్నాను అనే భావన వస్తుంది. మనిషికి కావాల్సింది అదే, ఉపయోగపడుతున్నాననే భావన. డబ్బు లేకపోయినా బ్రతకచ్చు, పేరు లేకపోయినా బ్రతకచ్చు, కానీ నేను అవసరం లేను అనే భావన వస్తే మనిషి లోపల నుంచే చచ్చిపోతాడు. ఇకిగై ఆ భావనని దూరం చేస్తుంది. మనం ఎప్పుడూ ఫ్యూచర్లో జీవిస్తాం, ఈ లోన్ తీరాక, ఈ సమస్య పోయాక, ఇంకొంచెం సంపాదించాక అని. కానీ ఆ ఫ్యూచర్ ఎప్పుడూ రాదు. ఒక సమస్య పోతే ఇంకోటి వస్తుంది, ఒక లక్ష్యం చేరితే ఇంకొకటి కనిపిస్తుంది. ఇకిగై చెప్తుంది, జీవితం ఫ్యూచర్లో లేదు, జీవితం ఈ క్షణంలోనే ఉంది. నీ టీ తాగుతున్న క్షణం, నీ శ్వాస తీసుకుంటున్న క్షణం, నీ పని చేస్తున్న క్షణం, అవన్నీ జీవితం. జపాన్ వాళ్ళు ఒక మాట అంటారు, త్వరగా వెళ్ళాలంటే ఒంటరిగా వెళ్ళు, దూరంగా వెళ్ళాలంటే నెమ్మదిగా వెళ్ళు. ఇకిగై కూడా అంతే, స్లో లైఫ్, డీప్ లైఫ్. మనము ఒకేసారి ఫోన్ చూస్తూ తింటాం, తింటూ ఆలోచిస్తాం, ఆలోచిస్తూ బాధపడతాం. అందుకే అలసట. ఇకిగై మనకి ఒక్కటే నేర్పుతుంది, ఒక సమయంలో ఒక్కటే చేయమని. తింటున్నప్పుడు తిను, మాట్లాడుతున్నప్పుడు మాట్లాడు, పని చేస్తున్నప్పుడు పనే చేయి. అలా జీవితం మళ్ళీ మనకి అర్థమవుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం, ఇకిగై ఉన్నవాళ్ళు ఒంటరిగా ఉండరు. వాళ్లకు చిన్న కమ్యూనిటీ ఉంటుంది. రోజు పలకరించేవాళ్ళు, నవ్వుకునేవాళ్ళు, కలిసి తినేవాళ్ళు. మన దగ్గర మాత్రం అందరూ ఆన్లైన్లో ఉన్నారు, కానీ హార్ట్‌కు దగ్గరగా ఎవ్వరూ లేరు. ఇకిగై చెప్తుంది, మనుషులు లేకుండా జీవితం పూర్తి కాదు. ఇకిగై ఇంకొక నిజం చెప్తుంది, నీ ఇకిగై మారుతుంటుంది. ఈ రోజు నిన్ను ఆనందపెట్టింది రేపు మారవచ్చు. అది ఓకే. జీవితం అంటే ఒకే పాత్ర కాదు, మారుతూ ఉండే ప్రయాణం. ఈరోజు నీకు నీ పిల్లలే ఇకిగై కావచ్చు, రేపు నీ పని, ఎల్లుండి నీ సేవ, అన్నీ సరైనవే. చివరగా ఇకిగై మనకి ఒక ప్రశ్న వేసి వెళ్తుంది, నువ్వు జీవితం జీవిస్తున్నావా, లేదా కేవలం రోజులు గడుపుతున్నావా? ఈ రోజు, నీ రోజు మీనింగ్ఫుల్గా ఉండాలంటే ఒక చిన్న పని చాలు. నీ మనసుకు నచ్చిన పనిని ఈ రోజే మొదలుపెట్టు. అదే నీ ఇకిగై, అదే నీ జీవితం. ఇలాంటి సింపుల్ బుక్ సమరీస్ కోసం
సింపుల్ బుక్ సమరీస్ మహీ పాడ్కాస్ట్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ బుక్తో మళ్ళీ కలుద్దాం. స్వాతి సైనింగ్ ఆఫ్.